అసలు ఇండియాలో చాలా ఫుడ్ స్కామ్స్ జరుగుతున్నాయి. మీకెవరికైనా తెలుసా? ఇందులో బిగ్గెస్ట్ స్కామ్ ఏంటి అంటే నెస్లీ సెర్లాక్ కంపెనీది. అది ఎవరికైనా తెలుసా? అసలు మన పిల్లలకి ఎంత షుగర్ కంటెంట్ పెడుతున్నామో, వాళ్ళు ఎంత షుగర్ కంటెంట్ దాంట్లో యాడ్ చేస్తున్నారు. ఇలాంటి జంక్ ఫుడ్ అంటే చిప్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, లేదు అంటే మ్యాగీ కెచప్ కానీ, హెల్త్ డ్రింక్స్ అని చెప్పేసి బోర్న్‌విటా, బూస్ట్ ఇవన్నిటి గురించి మీకు తెలియాలా? ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. కిడ్స్ ఉన్న పేరెంట్స్‌కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్లీజ్ ఇది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. హలో, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. నేను శ్వేత. ఈరోజు ఇండియాలో జరుగుతున్న ఫుడ్ స్కామ్స్ గురించి నేను ఈరోజు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎంతెంత పర్సెంట్ షుగర్ కంటెంట్ వాళ్ళు యాడ్ చేస్తున్నారు. జానీ యస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప, టెల్లింగ్ లైస్ నో పప్ప, ఓపెన్ యర్ మౌత్ ఆహాహాహా అని చెప్పేసి ప్రతి ఇంట్లో ఈ రైమ్ అనేది వినిపిస్తూనే ఉంటుంది. ప్రతి పేరెంట్స్, టీచర్స్ ఈ రైమ్ నేర్పిస్తూనే ఉంటారు. ఎందుకు? ఈ రైమ్ నుంచి చిన్నపిల్లలకి చక్కెర, షుగర్ తినకూడదు అని మనం నేర్పిస్తాము. కానీ మన చేతులతో మనమే మన పిల్లల పొట్టలో షుగర్ నింపేస్తున్నాము. ఎందుకు అంటే మనం పెట్టే ఫుడ్ ప్రోడక్ట్స్ అలా ఉన్నాయన్నమాట. అందులో సగానికి సగం షుగర్ కలుపుతూనే ఉన్నారు. దీనికి ఫలితంగా ఈ చిన్నపిల్లలే రేపటి డయాబెటిక్ పేషెంట్స్ అవుతున్నారు. ఇండియాలో చిన్నపిల్లలకి చాలా త్వరగా ఓవర్ వెయిట్, చైల్డ్ ఒబెసిటీ, డయాబెటిక్స్ వస్తున్నాయని సర్వేలో చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. కిడ్స్ ఉన్న ప్రతి పేరెంట్స్ చూసి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. పసిపిల్లలు మంచిగా పుష్టిగా పెరగాలి అని చెప్పి 6 నెలలు నిండగానే మనము సెర్లాక్ అనేది తినిపిస్తాం. అది చాలా పెద్ద తప్పు చేసాం. అదెంతో మీకు ముందు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 ఇయర్ అవ్వగానే మనము బూస్ట్ అని, హార్లిక్స్ అని, బోర్న్‌విటా అని ఇలా చాలా హెల్త్ డ్రింక్స్ అని చెప్పేసి తాగిపిస్తాము. ఆ తాగిపించడం వల్ల వాళ్ళకి షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల చైల్డ్ ఒబెసిటీ పెరుగుతుంది. ఇవే కాకుండా మనం ఇవి మంచివి అనుకున్నాం కానీ దీనంత చెడు ఇంకేమీ లేదు. దీనివల్ల వాళ్ళు చాలా అనారోగ్య పాలవుతున్నారు. ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ వల్ల చాలా పిల్లలు అన్‌హెల్తీ అవుతున్నారని ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్నారు. అది ఒక వాస్తవం. చిన్నప్పటి నుంచే పిల్లలు చాలా అందంగా, ఆరోగ్యంగా, బలంగా ఉండాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ నెస్లీ సెర్లాక్ పెడతారు. కానీ నెస్లీ కంపెనీ వాళ్ళు వివక్షతో తయారు చేశారు అని తెలియాలి అందరి తల్లిదండ్రులకి. నాకు కూడా ఇది చాలా షాకింగ్గా ఉంది. మన దేశంలో, ఇండియాలో నెస్లీ కంపెనీ వాళ్ళు ఎక్కువ షుగర్ కంటెంట్ కలిపి అమ్మారు అని తాజాగా ఈ న్యూస్ బయటపడింది. 2 ఇయర్స్ బిలో కిడ్స్కి ఎటువంటి షుగర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, షుగర్ రిలేటెడ్ ఫుడ్స్ కానీ ఇవ్వకూడదు అని ఇంటర్నేషనల్ ఫుడ్ సేఫ్టీ గైడ్లైన్స్ చెప్తున్నాయి. అదే కాకుండా ప్రతి ఒక్క డాక్టర్ కూడా చెప్తారు, సాల్ట్, షుగర్ అనేది మీ పిల్లల ఫుడ్లో అట్లీస్ట్ 1 ఇయర్ వరకు కట్ డౌన్ చేయాలి. కానీ మనం మాత్రం మన పిల్లలకి చాలా ఎక్కువ శాతము షుగర్ ఉన్న కంటెంట్ ఇస్తున్నాము. అది రెగ్యులర్ స్నాక్స్లో కానీ, ఇలాంటి సెర్లాక్లో కానీ, సాఫ్ట్ డ్రింక్స్లో కానీ, లేదు ఎనీ జంక్ ఫుడ్లో అవన్నీ ఉంటాయి. సో మీరు ఒక్కసారి చూసి అవి రెక్టిఫై చేసి మీ వంతు కూడా ఆ రివ్యూ అనేది చేసుకొని చేస్తే అది మనకి కాదు, వేరే బయటి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లలకి మనము ఫుడ్లో ఎక్కువగా షుగర్ కంటెంట్ యాడ్ చేస్తే, లైక్ మనకు తెలిసి తెలియక కూడా షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ వాళ్ళు తింటే వాళ్ళకి చిన్నప్పుడే చైల్డ్ ఒబెసిటీ, ఓవర్ వెయిట్ అవుతారు, పళ్ళు పుచ్చిపోతాయి, టీత్ డికే, ఇవన్నీ కాకుండా త్వరగా చిన్న ఏజ్లోనే డయాబెటీస్ బారిన పడతారు. నెక్స్ట్ తరచుగా వీళ్ళకి దగ్గు, జలుబు ఇలాంటి అనారోగ్య సమస్యలు చాలా తరచుగా వస్తూ ఉంటాయి. సరే, ఇవన్నీ హెల్త్
రూల్స్కి అగేన్స్ట్గా ఎందుకు కలుపుతున్నారు షుగర్ కంటెంట్ని అంటే పిల్లలు చాలా ఈజీగా తినేస్తారు, తీయగా ఉంటే త్వరగా తినేస్తారు, అడిక్ట్ అయిపోతారు. ఒక్క స్పూన్ తినే దగ్గర 2 స్పూన్లు తింటారు. వాళ్ళకి ఎంత తింటున్నారు, అది తీయగుంది కాబట్టి ఈజీగా హ్యాపీగా తినేస్తారు. అందుకే ఇలాంటి కంపెనీస్ మన పిల్లల హెల్త్తో ఆటలాడుతున్నారు. అది వాళ్ళకి ఇప్పుడు మార్కెట్ డబ్బులు వస్తాయేమో కానీ మన పిల్లలకి అది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ షుగర్ కంటెంట్ వల్ల మన పిల్లలు వాటికి ఎడిక్ట్ అయిపోయి వేరే ఫుడ్ కూడా తినరు. ఇంట్లో కూడా ఆ సెర్లాక్ పెడితే ఆ సెర్లాకే తింటా అంటారు, వేరే అన్నం పెట్టినా తినరు. ఎందుకు అంటే అందులో అంత % ఆఫ్ షుగర్ కంటెంట్ ఉంది కాబట్టి. ఈ నెస్లీ కంపెనీ సెర్లాక్ ఎక్కువ ప్యాకెట్స్ అమ్ముడుపోతాయి. ఎందుకు అంటే దాంట్లో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలందరూ ఇష్టపడతారు తినడానికి, మనము కూడా దాన్ని కొంటాము. అది మనకి తెలీదు. ఇప్పుడైనా రియలైజ్ అయ్యి సెర్లాక్ని మానేస్తే బాగుంటుంది. మన పిల్లలు తింటున్నారు కదా అని చెప్పేసి నెస్లీ సెర్లాక్ ప్యాకెట్స్ మనం కూడా కొంటున్నాము. సో ఇలా చాలా మంది కొంటారు. ఇది వాళ్ళకి బిజినెస్ అండ్ మార్కెట్ చాలా పెరుగుతున్నాయి. సో ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మీరు మీ కిడ్స్కి ఎవరికైనా సెర్లాక్ పెడితే లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా సెర్లాక్ పెడితే ఇప్పటికైనా స్టాప్ చేయండి. ఇది సెర్లాక్ ఒకటే కాదు, మిల్క్ పౌడర్ అంటే తల్లిపాలే కన్నా నెస్లు అంటే పాల పౌడరు అమృతం అని చెప్పి శ్రేష్టం అని చెప్పేసి చాలా ప్రచారాలు చేశారు. బట్ దాంట్లో కూడా షుగర్ ఉంది. పసిపిల్లలకి తల్లిపాలు లేనప్పుడు డబ్బా పాలు కావాలి అని చెప్పేసి మనం ఇలా చేస్తే మన పిల్లలతో వాళ్ళు ఆటలు ఆడుతున్నారు. పసిపిల్లలకి షుగర్ పెట్టడం కరెక్టా ఏంటో తెలియదు. చాలా బాధాకరం ఇలాంటి విషయాలు చెప్పడం. స్విట్జర్లాండ్ పబ్లిక్ ఐ NGO ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్తో కలిసి 150 ఫుడ్ ప్రోడక్ట్స్ పైన పరిశోధన చేశారు. దాంట్లో ఏం తేలింది అంటే ఒక్క సర్వింగ్ నెస్లే సెర్లాక్ పెట్టే మన బేబీ ఫుడ్లో చాలా శాతం షుగర్ కంటెంట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు బయట పెట్టారు. యూరోపియన్ కంట్రీస్తో పోలిస్తే పేద అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇండియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఇలాంటి కంట్రీస్లో ఎక్కువ మొత్తం షుగర్ కలిపి అమ్ముతున్నారు. చైల్డ్ ఫుడ్ సేఫ్టీ రూల్స్ స్ట్రిక్ట్గా అమలు చేసిన దేశాల్లో మాత్రం 0 కంటెంట్ అంటే షుగర్ కంటెంట్ ఏమాత్రం లేకుండా ఈ నెస్లీ సెర్లాక్ వాళ్ళు అమ్ముతున్నారు. అక్కడెందుకు అలా, ఇక్కడెందుకు ఇలా అసలు నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా పిల్లలు ఎవరికైనా పెట్టేదే, మన గవర్నమెంట్ది తప్పు. అసలు సేఫ్టీ రూల్స్ పెట్టకుండా చూడకుండా నెస్లీ కంపెనీ మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో లేదా పేద దేశాల్లో డెవలప్ అయ్యే కంట్రీస్లో ఇలాంటి షుగర్ కంటెంట్ ఎక్కువ కలిపి బాగా సేల్స్ చేసుకుంటున్నాయి. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కానీ మన పిల్లలకు మాత్రం అనారోగ్య పాలవుతున్నారు. ఇండియాలో మనం ఇచ్చే ఒక సర్వింగ్లో 3 grams ఆఫ్ షుగర్ నెస్లే సెర్లాక్లో ఉంటుందని చెప్పేసి గుర్తించారు. ఇండియాలో నెస్లీ సెర్లాక్ ఒకటే కాదు, ఇలాంటి 15 రకాల ప్రోడక్ట్స్ అమ్ముతారు. ఇప్పుడు వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ఏంటో మీరు గమనించి చూడండి. థాయిలాండ్లో ఒక సర్వింగ్ నెస్లీ ఫుడ్లో 6 grams షుగర్ ఉంటుంది. ఇథియోపియాలో 5.2 grams షుగర్ ఉంటుంది. సౌత్ ఆఫ్రికాలో 4 grams షుగర్ ఉంటుంది. పాకిస్తాన్లో 2.7 grams షుగర్ ఉంటుంది. ఇండియాలో 2 grams షుగర్ ఉంటుంది. యూకేలో 0 grams షుగర్ ఉంటుంది. జర్మనీలో 0 grams షుగర్ ఉంటుంది. అంటే అసలు షుగరే యాడ్ చేయరు. మన డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో మాత్రమే షుగర్ని విచ్చలవిడిగా యాడ్ చేసి పిచ్చిగా అమ్మేసి చాలా మార్కెట్ చేసుకుంటున్నారు. ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇది బయటికి వచ్చింది అంతే. నెస్లీ సెర్లాక్ కంపెనీ ఒకటే బయటికి వచ్చింది. ఈ సంచలన విషయం బయటపడిన తర్వాత ఇండియాలో నెస్లీ కంపెనీకి చెందిన ప్రతినిధి ఏం చెప్తున్నాడు అంటే గతంలో కంటే 30% షుగర్ కంటెంట్ ఈ నెస్లీ దాంట్లో తగ్గించాము, సెర్లాక్లో తగ్గించాము అని స్వయంగా వచ్చి ప్రకటించాడు. అంటే గతంలో ఎంత కలిపారు అని మీరే జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు
డయాబెటీస్తో బాధపడుతున్నారా? అయితే చిన్నప్పుడు మీరు ఈ నెస్లీ సెర్లాక్ తిని ఉంటే కనుక ఈ ఫుడ్ కంపెనీసే మీ అనారోగ్యానికి బాధ్యతలు. పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ మన ఎనర్జీలో షుగర్ పర్సెంట్ ఎంత ఉండాలి అంటే 10% కన్నా తక్కువ ఉండాలి. 5% కన్నా షుగర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటే చాలా చాలా మంచిది. సో ఇలాంటి హ్యాబిట్స్ అనేది తీసుకోండి. ఎక్కువ ఈ నెస్లీ ఒక్క కంపెనీయే కాదు, ఇలాంటి చాలా కంపెనీస్ ఇదొకటి బయటపడింది. ఇవన్నీ షుగర్ కంటెంట్ ఎక్కువ కలిపి అమ్మడం వల్ల మనం చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. అది ఒక రోజేలోనే కనిపించదు, వారం పడుతుందా, నెల పడుతుందా, సంవత్సరాలు పడుతుందా, బట్ అది మన హెల్త్కి చాలా అనారోగ్యంగా అవుతాము. 2015లో WHO చెప్పింది, అంటే డైలీ 25 grams షుగర్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. సో మనము షుగర్ అనేది ఎంత కట్ డౌన్ చేస్తే మన హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. ఈ ఒక్క కంపెనీలే కాదు, చాలా ఫుడ్ కంపెనీస్ మన హెల్త్తో ఆడుకుంటున్నారు. అన్నీ షుగర్ కలిపేసి అమ్మేస్తున్నారు, దాన్ని కొనేసి మనం కూడా అన్నీ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి అంటే అన్నీ రిమోట్గా దొరికేయాలి, ఈజీగా వెళ్ళి తీసుకోవాలి. ఎవరు కూడా ఇది పాతకాలం పద్ధతులు పాటించట్లేదు. అన్నీ ఇప్పుడు మనం ఇంట్లో హ్యాపీగా చేసి సిరిధాన్యాలతో మంచిగా డ్రై ఫ్రూట్స్తో చేసి పిల్లలకి పెడితే అది హెల్తీ కాదు. ఇప్పుడేంటి అందరూ వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటే కూడా ఇప్పుడు మనకి ఎంత బద్ధకం అయిపోయింది అంటే ఏదైనా ఈజీగా అయిపోవాలి. సూపర్ మార్కెట్స్కి వెళ్ళాలి, ఆ ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలి, ఈజీగా తినేయాలి. మన చేతులతో మంచిగా ట్రెడిషనల్ వేలో అవి తింటే మన పిల్లలకి కానీ మనకి కానీ ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈసారి ప్లీజ్ మీరు కొనేటప్పుడు దాని ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఎంత షుగర్ ఉంది, ఎంత సాల్ట్ ఉంది అని చెప్పేసి ఒక్కసారి మీరు దాన్ని అబ్జర్వ్ చేసి కొనండి. సో మన బాడీలోకి ఎంత షుగర్ వెళ్తుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం తినే డైలీ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ, టీలో కానీ, జంక్ ఫుడ్లో కానీ అసలు ఎంత ఉంటుంది అంటే మనం ఏంటి ఇది షుగర్ తినట్లేదే, ఇది హాటే కదా అనుకుంటాం. కానీ వాళ్ళు అలా దాంట్లో షుగర్ యాడ్ చేస్తారు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. దానివల్ల మనకి చాలా హెల్త్ నష్టం ఉంది. సో ఈసారి జస్ట్ అబ్జర్వ్ చేసి కొనండి. మీరు ఇంట్లోనే హ్యాపీగా అన్నీ రెడీ చేసి ఫ్రెష్గా పెడితే ఇంకా దానికన్నా ఇంకా మంచిది. ఈ జంక్ ఫుడ్ వల్ల లేదా మన లైఫ్ స్టైల్ వల్ల, ఈ షుగర్ కంటెంట్ వల్ల, ఈ సాల్ట్ కంటెంట్ వల్ల, ప్రిజర్వేటివ్స్ వల్ల చాలా జబ్బుల పాలు అయిపోతున్నాం. మన లైఫ్ స్టైల్లో చాలా రకరకాల జబ్బులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ రియలైజ్ అవ్వాలి. చాలామంది ఈ మధ్య రియలైజ్ అవుతున్నారు, బట్ ఇంకా అవేర్నెస్ అనేది రావాలి. షుగర్ ఒకటే కాదు, ఈ మధ్య జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా చాలామందికి ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. మనం జంక్ ఫుడ్ తినడమే ఏంటి, మనం తినడం ఏంటి, మన పిల్లలకి పెట్టడం ఏంటి, అసలు మనమే ఈ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేస్తే కిడ్స్ అనేది ఆ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతారు. ఇదే కాకుండా డాక్టర్స్ 3 years వరకు షుగర్ కంటెంట్ ఇంకా సాల్ట్ కంటెంట్ ఇవ్వద్దు అని అంటూ ఉంటే మనము వాళ్ళకి తెలియకుండా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో షుగర్ అనేది పెడుతున్నాం. ఇది ఏమాత్రము కరెక్ట్ కాదు. అట్లీస్ట్ 2 years వరకు మనం షుగర్ అనేది, సాల్ట్ అనేది అవాయిడ్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. కాదు కూడదు అని మనం ఇండైరెక్ట్గా పెడితే రకరకాల జబ్బులు వస్తున్నాయి, చిన్న వయసులోనే వస్తున్నాయి. వాళ్ళకి మధ్య ఎక్కడ చూడు చైల్డ్ ఒబెసిటీ లేదు, ఆస్తమా ప్రాబ్లమ్స్ లేదు, ఏదో ఒక థ్రోట్ ఇన్ఫెక్షన్స్, సమ్మర్ సీజన్లో కూడా ఇలాంటి ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో ఇవన్నీ దేనివల్ల? ఈ షుగర్ కంటెంట్ వల్ల. ఈ చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవి ఎంతవరకు అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఈ సాఫ్ట్ డ్రింక్స్, వీటి గురించి నేను ముందు మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. నెస్లీ కంపెనీ ఇది ఒక సెర్లాక్ విషయంలోనే కాదు, ఇలాంటి తప్పులు తరచూ చేస్తూనే ఉంటుంది. గతంలో బోలెడు చేసింది. ఏంటి, ఏం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది? తల్లి పాల కన్నా మా
పాలపొడియే శ్రేష్టం, అమృతం లాంటిది మీ పిల్లలకి అంటే ఏ మదర్ యాడ్ చూసి మన పిల్లలకి మన పాలు రాకపోతే ఏం చేస్తాము, డబ్బా పాలు ఇస్తాం. సో ఇలాంటి యాడ్ చూస్తే ఎవరైనా సరేలే అంత మంచిది అని చెప్పి కొని తీసుకొచ్చి తాగిపిస్తాం. మన పిల్లలు కూడా హ్యాపీగా తాగుతారు, దానివల్ల వెయిట్ కూడా పెరుగుతారు. కానీ ఇది అసలు మంచి వెయిట్ కాదు. మనం ఏమనుకుంటున్నాము, మన పిల్లలు పుష్టిగా ఆరోగ్యంగా అవుతున్నారు అని. అది షుగర్ కంటెంట్ వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నారే కానీ వాళ్ళు హెల్తీగా ఉండట్లేదు. మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, హెల్తీగా పిల్లలు పెరగాలి కానీ లావుగా చబ్బీగా ఉంటేనే హెల్తీ అని కాదు. ఈవెన్ సన్నగా ఉంటే కూడా హెల్తీ, యాక్టివ్గా ఉన్నారా చూసుకోవాలి. చాలామంది ఫుల్ లావుగా ఉన్నారు, మా పిల్లలు చాలా హెల్తీ. అసలు అది రాంగ్ అజంప్షన్. మా పాలపొడి చాలా శ్రేష్టమైంది అని 1977లోనే ప్రచారం, అడ్వర్టైజ్మెంట్ చేశారు. అప్పుడు అమెరికా వాళ్ళు ఏం చేశారు అంటే దీన్ని పరిశోధన చేస్తే అక్కడ చాలా మా షుగర్ కంటెంట్ ఉంది అని వస్తే చాలా ఇయర్స్ అమెరికా నెస్లీ ఫుడ్ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసింది. కూడా మన ఇండియాలో ఈ నెస్లీ ఫుడ్ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేస్తే మంచిది, కానీ అది గవర్నమెంట్ చేతిలో ఉంది, మన చేతిలో లేదు. దాని తర్వాత యూకేలో కూడా బ్యాన్ చేసింది. ఇవన్నీ అబ్జర్వ్ చేసి నెస్లీ కంపెనీ ఏం చేసింది, హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారంగా అన్ని సేఫ్టీ రూల్స్ పాటించి అక్కడ నెస్లీ ఫుడ్ ప్రోడక్ట్స్లో 0 షుగర్ని యాడ్ చేసింది. కాబట్టి మళ్ళీ అమెరికా కానీ యూకేలో కానీ మళ్ళీ అమ్మడం స్టార్ట్ చేసింది. అది మన గవర్నమెంట్ కూడా చేస్తుంటే అది సేమ్ మనకు కూడా అయ్యేది, కానీ మనకి అలా ఏమీ లేదు. ఇప్పటికీ మీరు ఎప్పుడైనా సెర్లాక్ బాక్స్ వెనక చూడండి, ఎంత షుగర్ ఉందో మీకే అర్థమవుతుంది. ప్రజల ఆరోగ్యం పట్టింపు లేని మనలాంటి దేశంలో ఇలాంటి చాలా ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి మన ఆరోగ్యం ఇంపార్టెంటే కాదు, వాళ్ళకి ఒకటే వాళ్ళ బిజినెస్, మార్కెట్, డబ్బు అదొకటే ఇంపార్టెంట్. బేబీ ఫుడ్ ప్రోడక్ట్స్ బిజినెస్ మార్కెట్లోనే వరల్డ్లోనే 20% ఉంది అంటే నెస్లీ కంపెనీది ఎంత పెద్ద వాటా ఉందో మీరే జస్ట్ అబ్జర్వ్ చేసి వీళ్ళు ఎందుకు ఇంత స్కామ్ చేస్తున్నారో దీంట్లోనే మనకి క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ తెలిసిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 2020 రిపోర్ట్స్ ప్రకారం 97% ఓన్లీ నెస్లీ సెర్లాక్ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఎంత నమ్మకంతో తల్లిదండ్రులు కొన్నారు, ఎంత నమ్మకంతో మనం పెడితే ఈ నమ్మకంని వాళ్ళు నిలబెట్టుకున్నారా. దానికి ఫలితంగా మనకి అనారోగ్యం పాలే చేశారు. కానీ ఇది ఏంటి, వాళ్ళు ఒకటే, వాళ్ళకి డబ్బు, మార్కెట్ తప్ప వేరే దేనికి ఆ నెస్లీ సెర్లాక్ ప్రోడక్ట్స్ మనము కొంచెం బెనిఫిట్ కూడా చేయలేదు. 97% అంటే ఓన్లీ 3% అదర్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓన్లీ నెస్లీ కంపెనీ మాత్రం 97%. షాకింగ్ న్యూస్ అసలు నాకైతే. ఇలాంటి సమస్యలకు ఈజీగా ఏం చేయాలి అంటే మనమే ఇంట్లో మంచిగా క్లీన్గా చేసి నీట్గా చేసుకొని హోమ్ మేడ్ సెర్లాక్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్. అది మన దగ్గర మన ఇండియా అంటే ఏంటి, సిరిధాన్యాలు, పల్సెస్, మసాలాస్కి ఫేమస్ అంటారు కదా. సో మనం పండించుకున్నవి, మనకి తెలిసినవి ఆర్గానిక్ వేలో ఈజీగా తీసుకొచ్చి అవి వాష్ చేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి నెక్స్ట్ సెర్లాక్గా పెడితే మాత్రం చెప్తున్నాను కదా, సెర్లాక్ కూడా పనికిరాదు. హోమ్ మేడ్ సెర్లాక్ ఇస్ ద బెస్ట్ అనమాట. మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ గ్రెయిన్స్ ఉన్నాయి, రగులు, కందులు, మినుమలు, సజ్జలు, జొన్నలు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మక్కలు, డ్రై ఫ్రూట్స్. ఇలా నేను మా పాపకి ఒక 35 వెరైటీస్ వేసి హోమ్ మేడ్ సెర్లాకే పెట్టాను. సో మీరు కూడా ఎంతవరకు బయట జంక్ అవాయిడ్ చేసేసి ఇప్పుడు మీరు ఏదైనా కావాలి అంటే మీరు కొనండి, కానీ మీరు సొంతంగా తయారు చేయండి. బయట ఫుడ్ కలర్స్ ఉన్నవి కానీ లేదా ఇలా సెర్లాక్ కానీ పాల పొడి కానీ ఏది వద్దు. మ్యాక్సిమం తల్లిపాలు వచ్చేట్టుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి
ఫుడ్ తీసుకొని అలా ట్రై చేయండి. ఇంకా కాని పరిస్థితిలో డాక్టర్స్ని అడగండి ఏ దాంట్లో షుగర్ కంటెంట్ అనేది తక్కువ ఉంది. సో అదే ప్లీజ్ ప్రిఫర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి. అబౌవ్ 6 months వచ్చిన తర్వాత మాత్రం మీరు బాటిల్ పాలు ఎంత త్వరగా ఆపేస్తే అంత మంచిది. తల్లి పాలు అయితే పట్టించండి, వద్దు అని నేను చెప్పట్లేదు. బాటిల్ పాలు మాత్రం అస్సలు టోటలీ అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే అందులో షుగర్ కంటెంట్ ఉంది. అది ఫ్యూచర్లో వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది, ఓవర్ వెయిట్, ఒబేసిటీ, టీత్ పుచ్చిపోవడము, తరచుగా ఆస్తమా ప్రాబ్లమ్స్, లైక్ దగ్గు, జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటివి చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఇవే కాదు, ఇంక ఇప్పుడు చాలా కొత్త రకమైన జబ్బులు కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలి అంటే మీరు 6 months వరకే పాలు ఇచ్చేసి నెక్స్ట్ ఫుడ్ స్టార్ట్ చేసేయండి. రైస్, హోమ్ మేడ్ సెర్లాక్, ఉగ్గు అంటారు కదా, అలాంటివన్నీ మీరు స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో వాళ్ళ హెల్త్ అనేది కొంచెం ప్రాపర్గా సెట్ అవుతుంది. మన ఇండియా డయాబెటీస్కి క్యాపిటల్ అవుతుంది. దానికి అనేక ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీస్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కారణమవుతున్నారు. 14 years పిల్లలకి 95,600 చైల్డ్ డయాబెటీస్తో బాధపడుతున్నారు అని చెప్పి సర్వేలో వచ్చింది. ఇలా ఎవ్రీ ఇయర్ 1600 న్యూ కేసెస్ వస్తున్నాయి అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ సర్వేలో చెప్తుంది. ఇండియాలో 1.8 crore పిల్లలు చైల్డ్ ఒబేసిటీతో బాధపడుతున్నారు, ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారు అని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ వాళ్ళు సర్వే చేసి చెప్తున్నారు. సో దీని సంఖ్య సంవత్సరానికి చాలా పెరుగుతుంది అని కూడా సర్వేలో చెప్పారు. నెస్లీ ఫుడ్ ప్రోడక్ట్స్లో 60% వరకు హెల్త్ స్టాండర్డ్స్ లేకుండా వాళ్ళు తయారు చేస్తున్నారు అని వాళ్ళ ఇంటర్నల్ సర్వేలోనే బయటపడిందంట. ఈ న్యూస్ బయటికి రావడంతో నెస్లీ కంపెనీ స్వయంగా వచ్చి అన్ని బెనిఫిట్స్, పోషకాలు ఉండేలా జాగ్రత్తగా అన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తాము అని చెప్పి స్వయంగా ప్రకటించారు. బట్ అవి చేసింది ఏమీ లేదు, జస్ట్ ప్రకటనలానే ఉంది. గత 7 yearsలో మా ప్రోడక్ట్స్లో 14-15% షుగర్ అండ్ సాల్ట్ తగ్గించాము అని చెప్పి స్వయంగా వచ్చి నెస్లీ కంపెనీ వాళ్ళు ప్రకటించారు. అంటే మీరే అబ్జర్వ్ చేయండి, వాళ్ళే ఒప్పుకుంటున్నారు మేము ఇంత తగ్గించాము అని. సో ఎంత హై రేంజ్. ఇప్పుడు నెస్లీ ఒకటి బయటపడింది, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో మీరు కూడా మీ వాదన చెప్తే దానికి బట్టి మన గవర్నమెంట్ అట్లీస్ట్ రియలైజ్ అయ్యి అలాంటి ఫుడ్ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన ఇండియాలో అందరికీ జనాభాకి చాలా ఫుడ్ అనేది అంటే బయట ఫుడ్ అనేది బాగా తీసుకుంటాము అని చెప్పేసి అన్నీ చాలామందికి ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ కంపెనీస్కి అర్థమైంది. మన ఇండియాని చాలా బిగ్గెస్ట్ మార్కెట్గా వాళ్ళు దాన్ని పరిగణించి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా చేస్తారు. అది మనకి తెలియక మనం కూడా విచ్చలవిడిగా కొని దాన్ని తిని చాలా అనారోగ్యాల పాలవుతున్నాము. ఇవన్నీ కాకుండా షుగర్ కంటెంట్ ఎంత యాడ్ చేయాలో అంత కంటెంట్ షుగర్ యాడ్ చేయకుండా ఎక్కువ మోతాదులో యాడ్ చేసి చాలా కంపెనీస్ అమ్ముతున్నారు. దాంట్లో హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్, కాంప్లాన్ ఇలాంటి చాలా ఫుడ్ కంపెనీస్ ఉన్నాయి. మనకి ఇవన్నీ హెల్త్ డ్రింక్స్ పేరుతో అమ్మితే ఆ హెల్త్ డ్రింక్స్ తాగి మన పిల్లలు చాలా అనారోగ్య పాలయ్యారు. అందులో మనకి తెలిసింది ఏంటి అంటే మనము తినకపోయినా మన పిల్లలకి చాలా హెల్తీగా పెట్టాలి, మనం ఇచ్చే పోషకాలు సరిపోవట్లేదు ఏమో అని మనం బయటికి వెళ్ళి వాటిని కొని తెచ్చి తాగిపిస్తే లాస్ట్కి జరిగిన రిజల్ట్ ఏంటి అంటే వాటి వల్ల మనకి చాలా అనారోగ్యం అవుతుంది అని. ఇలా చాలా షుగర్ కంటెంట్ కలిపి అమ్ముతున్నారు హెల్త్ డ్రింక్స్ పేరున. మనం కూడా వాటిని కొనేసి మన పిల్లలకి ఇస్తున్నాం. ఇప్పుడు కాంప్లాన్కి ట్యాగ్ లైన్ ఏముంటుంది? ఐ యామ్ ఏ కాంప్లాన్ బాయ్ అని అంటారు. సో అది ఎంతవరకు నిజము మీరే ఇప్పుడు తెలుసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బూస్ట్ గురించి మాట్లాడదాం. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అని పెద్ద సెలబ్రిటీస్ అంటే పెద్ద క్రికెటరే చెప్తున్నారు. దీన్ని చూసి ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి మన పిల్లలు కావాలి అని అడుగుతున్నారు. సో మన గవర్నమెంట్ ఇప్పుడు దానికి ఏం చేస్తుంది? ఈ సెలబ్రిటీస్ ఎలా యాడ్స్ చేస్తున్నారు? నేను ఎవరికి అగెన్స్ట్ కాదు, బట్
మన కిడ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటన్నిటి గురించి నేను చెప్తున్నాను. హార్లిక్స్ టాలర్, షార్పర్, స్ట్రాంగర్ అని చెప్పేసి ట్యాగ్ లైన్తో చాలా రకాలుగా అడ్వర్టైజ్మెంట్ చేశారు. సో మనం ఇవన్నీ ఏమనుకుంటాము, మన పిల్లలు కూడా ఇలా అవ్వాలి అని ఏ తల్లిదండ్రులకు ఉండదు. సో మనం ఎంత కష్టపడైనా ఏమైనా చేసి మన పిల్లలకి చాలా బలమైన ఇవ్వాలి అని చెప్పేసి ఇలాంటి హెల్త్ డ్రింక్స్ అని చెప్పేసి మనం తాగిపిస్తాము. కానీ లాస్ట్కి రిజల్ట్ ఏమైంది? ఏమీ అవ్వలేదు. ఇప్పుడు మన పేరెంట్స్ ఎమోషన్స్ని క్యాష్ చేసుకుంటుంది ఏంటి అంటే బోర్న్విటా. ఎందుకు అంటే ఎనర్జీ వస్తుంది అని, టాల్ అవుతామని, స్ట్రాంగ్ అవుతామని, బలంగా ఉంటారని, ఇలా చాలా డిఫరెంట్ ఎమోషన్స్తో మనకి అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటే ఇవన్నీ వాళ్ళు దానికి క్యాష్ చేసుకుంటుంది ఏంటి అంటే బోర్న్విటా కూడా దాంట్లో ఉంది. బోర్న్విటాలో 48.8% షుగర్ ఉంది. అంటే అప్రాక్స్గా 50% షుగరే ఉంది. బోర్న్విటా క్యాడ్బరీ కంపెనీది. క్యాడ్బరీ కంపెనీ అంటే ముందు చాక్లెట్స్ తయారు చేసేవాళ్ళు. సో ఈ చాక్లెట్స్ తయారు చేసే కంపెనీ వాళ్ళు హెల్త్ డ్రింక్ పేరిట బోర్న్విటాని తయారు చేసి అమ్మేవాళ్ళు. హార్లిక్స్, బూస్ట్, కాంప్లాన్ ఇలాంటి హెల్త్ డ్రింక్స్తో అమ్మారు. కానీ దీంట్లో ఎంత షుగర్ కంటెంట్ ఉంటుందో తెలుసా? 35% నుంచి 55% షుగర్ ఉంటుంది అని చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి సర్వేలో. ఇలా ఎక్కువ షుగర్ కలిపి పౌడర్ని హెల్త్ డ్రింక్ అని అమ్మడం కరెక్టా? దీనికి ఒక అమర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో రేవంత్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ క్వశ్చన్ చేశాడు. ఇలా క్వశ్చన్ చేశాడు అని తెలిసి రేవంత్కి లీగల్గా నోటీసులు పంపారు. బట్ రేవంత్ ఏమాత్రం భయపడకుండా వీళ్ళ మోసాలను బయట పెడుతూ ఏ నోటీసులకు భయపడకుండా మన కళ్ళు తెరిపించాడు, విజయం కూడా సాధించాడు. ఒక్కసారి ఈ రేవంత్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫుడ్ ఫార్మర్ అనే పేజ్లోకి వెళ్ళి చూడండి. మీరు చాలా వాస్తవాలు తెలుసుకోవచ్చు. మనం తాగే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్లో ఎంత % షుగర్ ఉంటుందో అని రేవంత్ చెప్పాడు. ఈ సాఫ్ట్ డ్రింక్స్ షుగర్ కంటెంట్ ఉన్న బోర్డ్ని ప్రతి స్కూల్లో ఏర్పాటు చేయాలని కూడా రేవంత్ సజెస్ట్ చేస్తున్నాడు. కోకోకోలాలో 8 స్పూన్స్ షుగర్, ఫాంటాలో 10 స్పూన్స్ షుగర్, థమ్సప్లో 8 స్పూన్స్ షుగర్, రెడ్ బుల్లో 10 స్పూన్స్ షుగర్. అదే కాకుండా చాలా % ఆఫ్ కెఫైన్ కూడా ఉంటుంది అని చెప్పి రేవంత్ చెప్పాడు. ఫ్రూటీలో 10 స్పూన్స్ షుగర్, మౌంటైన్ డ్యూలో 9 స్పూన్స్ షుగర్, స్ప్రైట్లో 8.5 స్పూన్స్ షుగర్, నెక్స్ట్ వాటర్లో మాత్రం 0 స్పూన్స్ షుగర్. సో మీరు ఇలా జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి ఎంత షుగర్ కంటెంట్ మీరు తీసుకుంటున్నారు, ఎంత షుగర్ కంటెంట్ మీ పిల్లలకి ఇస్తున్నారు అని చెప్పేసి. నిజానికి FSSAI డిక్లేర్ చేసింది ఇప్పటి నుంచి హెల్త్ డ్రింక్తో ఏ హెల్త్ డ్రింక్ అమ్మకూడదు అని కేంద్రం ఆదేశించింది. సో ఇప్పటి నుంచి మనం హెల్త్ డ్రింక్ అనేది మన ఇండియాలో లేదు. సో మీరు ఇది అబ్జర్వ్ చేసి కొనండి. హెల్త్ డ్రింక్ అని అమ్ముతున్నారు అని చెప్పేసి వెంటనే రిమూవ్ చేయాలి అని చెప్పేసి ఈ-కామర్స్ సైట్ చెప్తుంది. సో హెల్త్ డ్రింక్ అనేది ఇండియాలో బ్యాన్ చేశారు. సో హార్లిక్స్, బూస్ట్ తయారు చేసే హిందుస్థాన్ లివర్ కంపెనీ వాళ్ళు ఇది హెల్త్ డ్రింక్ అని రిమూవ్ చేసి ఫంక్షనల్ న్యూట్రిషన్ డ్రింక్ పేరుతో అమ్ముతున్నారు. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ వల్ల ఇంత మంచి జరిగింది. సో దానికి ఫలితంగా మనం తెలుసుకోగలిగాము. సో ఇప్పుడు మనం కూడా మన వంతు స్టార్ట్ చేయాలి. ఎంత దాంట్లో ఎంత ఉంది, మనం ఆ ఇన్ఫ్లుయెన్సర్ లాగా పోరాడకపోయినా సరే మన పిల్లలకి ఎంత కంటెంట్ షుగర్ పెడుతున్నాము, సాల్ట్ పెడుతున్నాము అనేది అబ్జర్వ్ చేసి పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ ప్రోడక్ట్ ఏంటి అంటే మ్యాగీ టమాటో కెచప్. ప్రతి ఇంట్లో అందరి దగ్గర కంపల్సరీ ఉంటుంది, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఇష్టమైనది. సో దీంట్లో రేవంత్ ఏం చెప్పాడు అంటే తన వాదన ఏంటి అంటే మ్యాగీ టమాటో కెచప్లో టమాటోస్ కంటే షుగర్ కంటెంటే ఎక్కువ ఉంది అని చెప్పి తన సర్వేలో
చెప్పాడు. దానికి మ్యాగీ వాళ్ళు ఏం చేశారు అంటే, సో ఇలా రేవంత్ తన రిపోర్ట్ని వాదించడంతో మ్యాగీ కంపెనీ దిగొచ్చి 22% షుగర్ కంటెంట్ని తగ్గించి టమాటోస్ కంటెంట్ని పెంచి కొత్త స్టాక్ రిలీజ్ చేసింది. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేయడం వల్ల మనకి ఎంత మంచి జరిగింది. సో తన వంతు తన వాదన వినిపించాడు. సో నెక్స్ట్ మనం కూడా, సో దానికి ఫలితం తన విజయం సాధించాడు. కానీ ఇలాంటి విజయాలు మనం కూడా పొందవచ్చు. ఈ రేవంత్ చేసిన పని మన మీడియా వాళ్ళు ఎప్పుడో చేసి ఉంటే మనము ఇండియా డయాబెటిక్ క్యాపిటల్గా అయి ఉండకపోవచ్చు. సో మన మీడియాకి ఏంటి అంటే మళ్ళీ ఏమైనా కేసెస్ అవుతాయేమో, డబ్బులు ఇష్యూస్ వస్తాయేమో, డబ్బులు అవుతాయేమో, ఇవన్నీ వల్ల ఇలాంటి స్కామ్స్ అన్నీ వాళ్ళు బయట పెట్టలేదు. సో ఇప్పటికైనా రియలైజ్ అయ్యి చూడండి. ఏ మీడియా కానీ నెగిటివ్ బ్రాండ్స్ జోలికి వెళ్ళదు, వాటి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వదు. ఎందుకు అంటే వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ఆ బ్రాండ్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది, నోటీసులు వస్తాయని చెప్పి భయపడుతుంది. ఒక్క రేవంత్ ప్రశ్నిస్తే ఈ పెద్ద పెద్ద బ్రాండ్లు తన ట్యాగ్ లైన్స్ అన్నీ తీసేశారు. ఈ సో కాల్డ్ కంపెనీస్ ట్యాగ్స్ అన్నీ తీసేశారు. సో మనం ఒక్క ప్రశ్నిస్తే ఎంత మంచి జరిగిందో మీరే చూడండి. సో ఇదే కాకుండా చాలా పిల్లలకి ఇష్టమైనది పీచు మిఠాయి, పింక్ కలర్లో ఉంటుంది. అందరు పిల్లలు కావాలి అంటారు. కానీ దాంట్లో ఈ పింక్ కలర్ పీచు మిఠాయి, షుగర్ క్యాండీలో క్యాన్సర్కి కారణమయ్యే రొడియం బి పదార్థాలు ఉన్నాయని చెప్పి తమిళనాడు ఫుడ్ అనాలిసిస్ వాళ్ళు చెప్పారు. అప్పుడు తమిళనాడు ఇంకా పాండిచేరి ఇలాంటి చాలా రాష్ట్రాలు ఈ పీచు మిఠాయిని బ్యాన్ చేశారు. ఇంక్ని, కృత్రిమ రంగుల్ని మన పిల్లలు తినే పీచు మిఠాయిల్లో కలిపారు అంటే ఎంత భయం వేస్తుందో ఆలోచించండి. మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా చాలామంది జంక్ ఫుడ్ తింటారు. దాంట్లో గోబీ మంచూరియా చాలామందికి ఫేవరెట్. సో దాంట్లో వాడే కలర్స్ కూడా క్యాన్సర్కి దారి తీస్తుంది అని చెప్పేసి చాలా సర్వేలో తేల్చింది. దాన్ని గోవా ప్రభుత్వం ఏం చేసింది అంటే గోబీ మంచూరియాని టోటల్గా బ్యాన్ చేసింది. గోవా ఒక్కటి బ్యాన్ చేస్తే ఇండియా మొత్తం కూడా బ్యాన్ చేయొచ్చు. మన అక్కడ పిల్లలు ఒకరే తినకూడదు అని కాదు కదా, దేశం మొత్తం పిల్లలు కూడా తినకూడదు అని చెప్పేసి మొత్తం బ్యాన్ చేయాలి. సో ప్లీజ్ మీరు ఏదైనా ఈ ఫుడ్ కలర్ రిలేటెడ్ ఫుడ్ ఏమైనా తింటే మాత్రం అసలు తినకుండా ఉండడమే చాలా మంచిది. తాజాగా క్యాన్సర్కి కారణమైన ఇథిలిన్ ఆక్సైడ్ మసాలాలో ఉన్నాయి అని చెప్పేసి సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఈ మసాలా ప్రోడక్ట్స్ని బ్యాన్ చేశారు. అవేంటి? ఎవరెస్ట్ తయారు చేసే ఈ 4 రకాల మసాలాలని బ్యాన్ చేసింది. ఇథిలిన్ ఆక్సైడ్ అంటే పొలాలకు వాడే పెస్టిసైడ్ మందు. అసలు ఈ పెస్టిసైడ్లు ఫుడ్లో మసాలాలో ఎందుకు యాడ్ చేశారు? ఆ హాంకాంగ్లో నార్మల్ ఇన్వెస్టిగేషన్లో ఈ ఘటన బయటపడింది. మన దేశం ఈ స్పైసెస్కి ఫేమస్ అంటారు, కానీ ఈ ఇథిలిన్ ఆక్సైడ్ కలపడం ఏంటి? షాకింగ్ న్యూస్. ఎవరెస్ట్ ఫిష్ మసాలా, MDH సాంబార్ మసాలా, MDH కిచెన్ కింగ్, మద్రాస్ కర్రీ పౌడర్ ఇలాంటి మసాలాలన్నీ హాంకాంగ్ మొత్తం బ్యాన్ చేసింది. అలాగే సింగపూర్ కూడా బ్యాన్ చేసింది. సుగంధ ద్రవ్యాలు ఉండే మన దేశంలో ఇలాంటి మసాలాలు ఇతర దేశాలు బ్యాన్ చేయడము మన బాధాకరం. సో ఇప్పుడే ఇది బ్యాన్ చేశారు అంటే ఇవి తింటే క్యాన్సర్ బారిన పడతారు అని చెప్పేసి ఆ కంట్రీస్ ఈ మసాలాస్ని బ్యాన్ చేశారు. FSSAI ఎంత ఘోరంగా ఫుడ్ స్టాండర్డ్ విషయంలో ఫెయిల్ అయిందో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం వచ్చింది. ఇది దేశ పరువు కూడా పోయింది. ఇంకొక దారుణం ఏంటి అంటే 2020 నుంచి 2024 వరకు 5027 ప్రోడక్ట్స్, ఇండియన్ ప్రోడక్ట్స్లో ఇథిలిన్ ఆక్సైడ్ అంటే క్యాన్సర్కి కారణమైన పదార్థాలు ఉన్నాయి అని చెప్పేసి యూరోపియన్ కంట్రీస్ దాన్ని ఫ్లాగ్ కూడా చేసింది. రేవంత్ ప్రశ్నించే వరకు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? పెద్ద పెద్ద బ్రాండ్ల కంపెనీల గురించి ఏం మాట్లాడట్లేదు ఎందుకు? సో ఇలాంటి దారుణాలు మన ఫుడ్ ప్రోడక్ట్స్లో జరుగుతున్నాయి. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ప్రతి కిడ్స్ ఉన్న పేరెంట్స్కి ఈ వీడియో రీచ్ అయ్యేట్టుగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.